హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివాని. ఈరోజు మీకు నేను హౌ టు ప్రిపేర్ ఎ శారీ, మనం శారీని ఎలా ప్రిపేర్ చేస్తామని చూపిస్తాను. ఇది లాస్ట్ స్టేజ్ అనమాట. ఈ శారీని ప్రిపేర్ చేయగానే నార్మల్గా అంటే ఇస్త్రీ చేసినట్టుగా వాళ్ళు ఒక ఫోల్డ్ చేస్తారనమాట. ఆ ఫోల్డింగ్ అనేది చాలా తక్కువ మందికి వచ్చు. నార్మల్గా ఈ వర్క్ చేసే వాళ్ళకి ఆ ఫోల్డింగ్ అనేది వస్తుందన్నమాట. ఇది ఫోల్డ్ చేసేటప్పుడు కూడా 2 పీపుల్ ఉండాలి. 3 పీపుల్ అయినా అని పెట్టుకుంటారనమాట. సో ఎందుకంటే దాన్ని సమానంగా పట్టుకొని మంచిగా ఫోల్డ్ చేయడానికి 2 పీపుల్ ఉంటారనమాట. చూసారు కదా, ఇది శారీ అనమాట. దీన్నే నార్మల్గా హ్యాండ్లూమ్ మిషన్ అని చెప్తారు. తెలుగులో దీన్ని మొగ్గం అంటారనమాట. అందరూ చేనేతలు ఎక్కువగా ఈ మొగ్గాన్నే యూజ్ చేస్తారు. అండ్ పవర్లూమ్స్ మిషన్స్ అయితే యూజ్ చేయరనమాట నార్మల్గా. ఈ శారీస్కి ఇవే అనమాట. నార్మల్గా ఈ మిషన్స్ అనేవి దీని మీద మనము తువాలాలు అంటే టవల్స్ వేస్తారు కొంతమంది. మా డాడీ వాళ్ళ తాతయ్య ఆ వరకే చేశారనమాట. మాకు అప్పుడు వాళ్ళు టవల్స్ ఇచ్చారు. అండ్ మా అన్నయ్య నేస్తున్నారు. చూశారు కదా, ఇది థ్రెడ్ ఉంది కదా అండి, థ్రెడ్ కూడా మీకు నేను చూపిస్తాను. వీళ్ళు తొక్కడం నార్మల్గా మీరు చూస్తూ ఉంటారు వీడియోస్, ఇలా వర్క్ చేసే వాళ్ళవి. ఎంత డీటెయిల్గా తీద్దామంటే అక్కడ ఇల్లు కొంచెం చాలా క్లోజ్డ్గా ఉంది. సో అందుకే నేను తీయలేకపోయాను అనమాట. నా పాసిబుల్ వే ఉన్నంత వరకు తీశాను. చూడండి, ఈ వీడియోలో మ్యాథ్స్ అంతా శారీ ప్రిపేర్ అయిపోయినట్టే మీరు తెలుసుకుంటారు. అండ్ నేను స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అండ్ దిస్ వన్ స్టెప్ 5. నేను దీని ఎన్నో పార్ట్స్ కూడా చేయొచ్చు. బట్ మీ అందరికీ అన్ని పార్ట్స్ చూడడం ఎందుకులే, మనం పార్ట్స్ అనేవి తగ్గించి పెడదామని చెప్పేసి అలా చేశాను అనమాట. అండ్ నార్మల్గా మీరు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇదనమాట. ఇది చేసేటప్పుడు సౌండ్ వస్తుంది. బట్ ఈ కండలు పట్టడం, కోములు, వీటికేమో అవి పవర్ మిషన్స్ కాబట్టి ఎక్కువ సౌండ్ వస్తుంది. బట్ ఇది మొగ్గానికి కొంచెం తక్కువ సౌండ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఓన్లీ కట్టెల సప్పుడే ఉంటుంది కాబట్టి అలానే ఉంటుంది. దీన్ని ఎక్కువగా తెలంగాణలో ఉంటాయి మోస్ట్లీ, ఎందుకంటే పోచంపల్లి కాబట్టి. అండ్ పోచంపల్లి శారీస్ మా ఊర్లో కూడా బాగా నేస్తారు. పోచంపల్లిలో ఉండేవి కూడా శారీస్ మా ఊరు వాళ్ళకే ఇస్తారనమాట ఎక్కువ. సిరిపురం కూడా మీకు తెలుసు అనుకుంటా. సిరిపురంలో కూడా శారీస్ బాగా ప్రిపేర్ చేస్తారు. వాళ్ళవి మా ఊరికి రెగ్యులర్గా వస్తాయి అన్నమాట. మా విలేజ్లో ఒక 200 పీపుల్ ఉంటారు. అంటే 200 పీపుల్ ఈ వర్క్ మీద డిపెండ్ అయి ఉన్నారనమాట. సో అంతమంది ఈ వర్క్ చేస్తారు. చూసారు కదా, మా అన్నయ్య కూర్చొని అలా కాళ్ళతోని తొక్కుతున్నారు. అలా తొక్కినప్పుడే ముందుకు వెనక్కి అనేవి అచ్చు అని చెప్పాను కదా, అచ్చత్కారని. ఐ థింక్ ఇట్స్ ద పార్ట్ 2 ఆర్ పార్ట్ 3లో ఉంటుంది. ఆ పార్ట్ 3లో ఉన్నదన్నమాట. ఆ అచ్చుని వాళ్ళు తయారు చేసి పెడతారు. అండ్ వీళ్ళు ప్రతి ఒక్కసారి ఇలా పాపుతారనమాట. చూసారు కదా, అలా పాపడం అనేది ఉంటుంది. ఇది ఏంటంటే చిక్కులు లేకుండా మేము దాన్ని రిమూవ్ చేస్తున్నాం అన్నట్టు. చిక్కులు లేకుండా దాన్ని క్లీన్గా సాఫ్ చేసి పెట్టడం అన్నమాట. ఇది ప్రతి ఒక్క 3-4 మీటర్స్కి ఇలా మేము చేస్తామన్నమాట. నార్మల్గా ఇల్లు పెద్దగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చాలా పెద్దగా పెడతారనమాట దీన్ని. బట్ కొంతమంది చిన్న ఇల్లులు ఉంటాయి కాబట్టి అలా ఫోల్డ్ చేసి పెడతారు. అప్పుడు వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీ 1 మీటర్కి వాళ్ళు పాపుకోవాలన్నమాట. అంటే ఇలా చిక్కులు లేకుండా క్లీన్ చేసుకోవాలి. అలా లేదు అనుకోని ఇల్లు పెద్దగా ఉన్న వాళ్ళది ఏంటంటే ఒక 5 మీటర్స్ దాకా పెద్దగా ఉంటుంది కాబట్టి ఒకేసారి పాపిస్తారు. సో దీనివల్ల ఏంటంటే టైం సేవ్ అవుతుంది. అంటే ఎవ్రీ 10 మినిట్స్ సేవ్ అవుతుంది అనమాట టైం. సో అది పెద్దగా ఉన్న వాళ్ళకి బెనిఫిట్ అది. అండ్ పెద్దగా ఉన్న వాళ్ళకి కూడా మంచిగా నేత అనేది మంచిగా వస్తుంది. క్లాత్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇలా ఏంటంటే టైం ఎక్కువగా పడుతుంది. ఇలా కట్లేసుకుంటారు చూసారా, అది. అండ్ చూసారు కదా, ఈ బ్లాక్ ఇలా నేను పట్టుకున్నాను కదా అండి రిమైనింగ్, అదేంటంటే ఎక్స్ట్రా థ్రెడ్స్ అనమాట. నార్మల్గా ఎవరైనా కానీ కొన్ని ఎక్స్ట్రా థ్రెడ్స్ ఇస్తారు. ఎందుకు అంటే ఆ థ్రెడ్స్ ఇప్పుడు ఒకవేళ తక్కువ అయితే మనం వేరే కలర్ని యాడ్ చేయలేం. ఎక్కువైనా కానీ కొన్ని తీసి పక్కన పెట్టొచ్చు. బట్ తక్కువ అయితే ప్రాబ్లం కదా. సో అందుకని. అండ్ ఇక్కడ చూసారు కదా, వీటిని ఏమంటారంటే ఊసలు అంటారనమాట. దీని మీద కండె పెడితే అప్పుడేమంటారు అంటే కండెలు అంటారనమాట. చూసారు కదా, పక్కన ఒక కండె కనిపిస్తుంది, చూసారు కదా, ఇదన్నమాట. వీటిని కండెలు అంటారు. మనం వెళ్ళాక థ్రెడ్ మన అన్నయ్య ఇలా అంటుంటే మీరు చూసారు కదా, అందులో థ్రెడ్ కనిపించింది, అది ఇదే అనమాట. నార్మల్గా ఈ థ్రెడ్ ఆల్రెడీ వాళ్ళు డిజైన్ చేస్తారు, అంటే రంగులు అద్దుతారు. అదేంటంటే ఫస్ట్ ఈ శారీ ప్రిపేర్ కాకముందు ప్రాసెస్ అనమాట అది.
ఆ ప్రాసెస్ మా ఊర్లో చాలా తక్కువ మంది చేస్తారు. మోస్ట్‌లీ అది ఎక్కువ సిరిపురంలో, పోచంపల్లిలలో, సిరిసిల్లలో అక్కడ చేస్తారనమాట. సో, కొంతమంది మా ఊర్లో చేస్తారు కాబట్టి ఆ టైంకి నాకు దొరకలేదు. దీన్నేమంటారంటే చిట్టె అంటారనమాట. ఈ చిట్టె దేనికి అంటే లడీలని గూడా అంటారనమాట. ఒక చిట్టె అంటే ఏంటిదంటే, ఒక లడీలలో హాఫ్ పార్ట్ అనమాట. ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి అంటే, ఒక బుక్ ఉంది కదా! ఒక బుక్కుని ఏమంటారంటే లడీ అంటారనమాట. అందులో ఒక పేజ్‌ని ఏమంటారు అంటే చిట్టె అంటారనమాట. నాకు తెలిసి ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుందనమాట. అది పార్ట్. సో, ఇవన్నీ చిట్టెలనమాట. ఇవన్నీ నార్మల్‌గా ఇది మీకు తెలిసే ఉంటుంది. గాంధీ తాత కూడా ఈ వర్క్ చేస్తాడు. మీరు చూసే ఉంటారు. కొన్ని నోట్స్ మీద కూడా మనం కొన్ని పిక్చర్స్‌లో మనం చూస్తూ ఉంటాం. ఈమె మా వదిన. సో, తన్ని చూసారు కదా! తను ఇలా చేస్తుంది. ఇది నార్మల్‌గా హ్యాండ్లూమ్ అనమాట. మీకు నేను పవర్‌ది కూడా చూయించాను. సో, ఒక్కసారి మనం పార్ట్ 3లో ఉందండి. వెళ్ళి మీరు పార్ట్ 4లో ఉంటుంది. మీరు వెళ్ళి చూడొచ్చు. అందులో మిషన్స్ అనమాట. ఒక్కసారి మిషన్ స్టార్ట్ చేస్తే ఆ మిషన్ ఒక 10 పట్టేస్తుంది ఒక 4 మినిట్స్‌లో. సో, బట్ ఇదేంటిదంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ ఒక హ్యూమన్ కావాలి దీనికి. అండ్ ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళ వల్ల ఏం ఇబ్బంది ఉండదు. మనకి థ్రెడ్స్ అనేది చాలా ప్రాపర్‌గా వస్తాయి. మిషన్స్‌ది ఏంటంటే అది ఎలా ఉన్నా మిషన్ అది పట్టేస్తదనమాట. అది ముందు వెనక చూడదు కదా! సో, అలా అనమాట. దీనికి స్మూత్‌గా నడవడానికి ఆయిల్ ఏస్తారనమాట. ఎందుకంటే అది చాలా స్మూత్‌గా, ఫాస్ట్‌గా తిరిగితే ఆ మేకింగ్ అనేది తొందరగా అయిపోతుంది అని. చూసారు కదా! ఈవెన్ ఒక 10 మినిట్స్ కాదండి, జస్ట్ 2 మినిట్స్‌లో ఆ చిన్న కండ తయారైపోతుందనమాట. నేను ఫస్ట్‌లో ఏం థ్రెడ్ లేకుండా ఒక ప్లాస్టిక్‌ది చూపించాను కదా! అది ఉంటే దాన్నేమో ఊస అంటారు. ఇలా బండిల్‌లాగా చేసి ఇస్తే దాన్నేమో కండే అంటారనమాట. సో, డిఫరెన్స్ అది. అండ్ చూసారు కదా! ఎన్ని ఉన్నాయో చూసారు కదా! నార్మల్‌గా మన మొగ్గం బట్టి ఉంటుందండి. మొగ్గం ఒకవేళ పెద్దది అయితేనేమో పెద్ద నాడే ఉంటుంది. చిన్నది అయితేనేమో చిన్న చిన్న నాడే ఉంటుంది. అండ్ నాడే కూడా మీకు నేను చూపిస్తాను. అదెలా ఉంటుంది అని. అండ్ మీకు నా వీడియోస్‌ని మీరు చూస్తూ ఉంటే మీరు నాకు కామెంట్స్‌లో ఇంకేమన్నా ఈ ఇక్కత్ శారీస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ధోతీలు ఎలా ప్రిపేర్ చేస్తారు, అండ్ దీనికి ఎలా డైయింగ్ చేస్తారు, ఇవన్నీ వీడియోస్ మీకు కావాలి అంటే నాకు కామెంట్స్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా అక్కడికెళ్ళి తీస్తాను. అండ్ నేను ఇప్పుడు ప్రెజెంట్ హైదరాబాద్‌లో ఉంటున్నాను కాబట్టి సో, ఈ మిషన్స్ కోసం నేను సపరేట్‌గా టైం తీసుకొని వెళ్ళాలి నా వీక్ ఆఫ్స్‌లలో. అండ్ మీరు చెప్తే నేను ఖచ్చితంగా వీడియోస్‌ని పెట్టడానికి ట్రై చేస్తాను అండ్ పెడతాను కూడా. అండ్ మోస్ట్‌గా మీ అందరికీ నేను ఈ కంటెంట్ ఎందుకు ఇస్తున్నాను అంటే, ఇది మన ఇండియాలో ప్రిపేర్ అవుతుంది. సో, వి నీడ్ టు మనకి తెలియాలనమాట. మన దేశంలో ఎలాంటివి శారీస్ ఉన్నాయి, మనం ఏం నేర్చుకుంటున్నామని తెలియాలి కాబట్టి మీకు అన్ని వీడియోస్ ఇవన్నీ పెడుతున్నాను. మీరు నా ఫాలోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి. ఇలా చేస్తే నాకు ఎక్కువ ఇంప్రెషన్ వస్తుంది అండ్ నాకు చేయాలనే ఆసక్తి కలుగుతుంది కాబట్టి చెప్తున్నాను. నేను మోస్ట్‌లీ అన్ని వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ ఈ కలర్స్‌ని ఎలా అద్దుతారని కూడా మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను పెడతాను. అండ్ ఈ వీకెండ్‌లో వెళ్ళి మీ గురించి నేను ఖచ్చితంగా తీసుకొని వేస్తాను. అండ్ ఇలా కట్లేసేది కూడా నాకు బాగా పర్ఫెక్ట్‌గా వచ్చనమాట. సో, ఎందుకంటే మా డ్యాడీకి నేను అప్పుడప్పుడు హెల్ప్ చేస్తూ ఉంటాను కాబట్టి నాకు మా సిస్టర్‌కి వచ్చు. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నాకు డిస్క్రిప్షన్‌లో గానీ సారీ నాకు ఇలా మెసేజ్ చేయండి. కామెంట్స్‌లో పెట్టండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అన్నా కానీ, క్రాఫ్ట్స్ కానీ, ఫిషెస్ గురించి కానీ, ఎలాంటి వీడియోస్ మీకేమన్నా కావాలి అనిపిస్తే నాకు కామెంట్స్‌లో పెట్టండి. నా వీడియో నేను చేయడానికి నేను ట్రై చేస్తాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియో మీకు కనిపిస్తుంది. అంటే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది. సో, అందుకని చెప్తున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతమంది సబ్స్క్రైబ్స్ ఉంటే నాకు తెలుస్తుంది కదా! నా వీడియో ఇంతమంది చూస్తున్నారు, నాకు ఎంకరేజ్‌మెంట్ ఉంది అని చెప్పేసి. సో, అందుకని చెప్తున్నాను. అండ్ మోస్ట్‌లీ ఈ వీడియో చాలా మందికి చేరాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ శారీస్ ప్రిపరేషన్ అనేది నార్మల్‌గా అందరూ పోచంపల్లి శారీ, తిక్క శారీస్ అని చెప్పేసి చాలామంది వియర్ చేస్తున్నారు. బట్ దే డోంట్ నో హౌ టు ప్రిపేర్ దిస్ శారీ. సో, అందుకని మీకు నేను ముందుకు తీసుకొని వచ్చాను. అండ్ మాకు నచ్చే ప్రాసెస్‌లో ఇదొకటనమాట.